రెడ్డి గారు, ఏమండి పార్లమెంట్లో చర్చ జరిపితే మీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? చర్చ జరపడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అంత పరువుకి అంత ప్రతిష్టకి పోవాల్సిందే ఉంది. ఈ నేపాల్ని, ఈ బంగ్లాదేశ్ని, లేకపోతే ఈ శ్రీలంక ఆందోళనకారులని, వాళ్ళ వెనకాల డీప్ స్టేట్ని ఢిల్లీ దాకా తీసుకురావాలా? మీ వైఫల్యం కాదా ఇది? మ్యూట్లో ఉన్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా ఆంజనేయ రెడ్డి గారు? ఓకే అండి. అంబేద్కర్ గారికి సమాచారం ఉన్నట్లేదు. పార్లమెంట్లో నీటి పేపర్ లీక్ పైన చర్చ జరగడానికి ప్రభుత్వం సిద్ధం అయితే దానికి ఒప్పుకున్న రాహుల్ గాంధీ గారు వెంటనే ప్లేటు ఫిరాయించి ముందు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయమనండి, దాని మీద చర్చ జరుపుతూ ఉంటారు. బస్ అంబేద్కర్ గారికి సమాచారం ఉన్నట్లేదు, తెలుసుకోండి అంబేద్కర్ గారు, మీరు న్యూస్ ఫాలో కండి. ఒకటి. రెండోది, పొరపాట్లు జరిగాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. నీట్ పేపర్ లీక్ అయింది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. దాని మీద లోతుగా దర్యాప్తు జరిగింది. 13 మందిని అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు. తర్వాత బ్రహ్మాండంగా అద్భుతంగా నీట్ పరీక్ష ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. 20 లక్షల మంది హాజరయ్యారు, 11,20,000 మంది దానికి క్వాలిఫై అయ్యారు. 715 మ్యాక్సిమం మార్కులు, 720కి 715 టాపర్స్ వచ్చారు. అన్ని సక్రమంగా జరిగిపోయాయి, అనేక మంది అర్హత సాధించారు. దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారితో పోలుస్తున్నారు. ఆ రోజులు కాదండి ఈ రాజకీయాలు. ఆ రోజులు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎమర్జెన్సీ విధించలా, ఇందిరాగాంధీ ఎందుకు ఎమర్జెన్సీ విధించింది? దానికి మీరు సమాధానం చెప్పగలరా? 50-60 సంవత్సరాల కిందట లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకోదలుచుకుంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు, కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలా? మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుంటే మహాత్మా గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ అవసరం లేదు, రద్దు చేయమనాలా? గత 2004 నుంచి 14 వరకు ఈ దేశంలో 80,000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో 2014లోనే 6.8% విద్యార్థులు ఉన్నారు మొత్తం విద్యార్థుల్లో. కానీ ఎవరు రాజీనామా చేయలేదే, ఎవరు పార్లమెంటును ముట్టడించలేదే, ఎవరు పార్లమెంట్ ఉండేది ఎందుకు? పార్లమెంట్ చర్చించడానికి, ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ ఈజ్ ఎ టెంపుల్ ఇన్ ఎ డెమోక్రసీ. చర్చించడానికి, చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్తారు. వేల మంది అసలు విద్యారంగంతో సంబంధం లేని వాళ్ళు, విద్యార్థులు కాని వాళ్ళు, వేలాది మంది పార్లమెంటును ముట్టడించి ఆ బ్యారికేడ్స్ ధ్వంసం చేసి పార్లమెంట్ లోపలికి పోతామంటే ఇది ప్రజాస్వామ్యమా? అన్నా హజారే ఉద్యమం చేసినప్పుడు ఆ రోజు ఏం మాట్లాడారు? ఈ రాహుల్ గాంధీ గారు నా దగ్గర ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా చిదంబరం గారు ఏం మాట్లాడారు? రాహుల్ గాంధీ గారు ఏమన్నారు? ఈ విధంగా గవర్నమెంట్ డిమాండ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అన్నాడు అన్నా హజారే గారు నిరాహారదీక్ష చేస్తున్నప్పుడు. మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారు? ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉంటే కొన్ని విదేశీ శక్తులు వీళ్ళ వెనకున్నారు, ఈరోజు విదేశీ శక్తులు దేశాన్ని చూసి అసూయపడుతున్నారు, వాళ్ళ ప్రమేయం అన్నారు. చిదంబరం గారు ఏమన్నారు? పార్లమెంటుకు తళవేయమంటారా? పార్లమెంటును క్లోజ్ చేయమంటారా? పార్లమెంట్లో చర్చ జరగాల అని చిదంబరం. ఇవన్నీ మీరు మర్చిపోతారు. ఈరోజు ఎవరో మీరు చెప్తున్నారు విద్యార్థులు, ఎస్ అందులో విద్యార్థులు ఉన్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ అట్ ద సేమ్ టైం యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఆయన అభిజిత్ జిప్తే అంత అమాయకంగా మాట్లాడతాడా? ఎక్కడి నుంచి వచ్చే రాళ్ళని? ఒక్కొక్కరు వెనక సంచులు వేసుకొని మనం చూసాం, బ్యాగులు వెనక తగిలించుకొని. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? రైలు నుంచి ఎస్ఎఫ్ఐ వాళ్ళు, ఏఎస్ఎఫ్, సిపిఐ, సిపిఎం, రకరకాల పార్టీ కార్యకర్తలు రైలులో తొక్కి ఢిల్లీలో దించి పెద్ద ఎత్తున ధర్నా చేయడము, పార్లమెంటును ముట్టడిస్తామని చెప్పడము. పోలీసులు 120 మంది పోలీసులు మీరే చెప్పారు గాయపడ్డారు. వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఈరోజు భవిష్యత్తు విద్యార్థులు ఈ దేశంలో వీటన్నిటి వెనుక ఒక ఈకో సిస్టమ్ ఉంది సార్, ఒక ఈకో సిస్టమ్ ఉంది. ఎందుకంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా? ఈరోజు ధర్మేంద్ర ప్రధాని నాయకత్వంలో విద్యా వ్యవస్థ అద్భుతమైన మార్పులు తీసుకొస్తున్నారు, సంస్కరణలు తీసుకొస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఈరోజు భారతదేశ చరిత్ర, తప్పుడు చరిత్ర అంతా తొలగిస్తున్నారు. ఔరంగజేబుని, బాబర్ని గ్లోరిఫై చేసిన చరిత్ర పక్కన పెడుతున్నారు.
దేశం కోసం ఎవరు పనిచేశారు, దేశ భక్తులు ఎవరు, ఎక్కడో మనం ఈ పాయింట్ వద్దామండి. ఆంజనేయ రెడ్డి గారు మనం ప్రస్తుతం పాయింట్ లోకి వద్దాము. ఇప్పుడు రేణుకా చౌదరి గారు మొన్న మాట్లాడారు, నిన్న కూడా ఆవిడ ఆందోళన చేశారు. విద్యార్థులందరినీ లోపలికి వదిలేయాలట. 14 సెక్యూరిటీ గేట్లు ఉంటాయి. ఢిల్లీలో పనిచేశాను నేను, 4 ఏళ్లు పార్లమెంట్ సమావేశాలు కవర్ చేశాను. 14 సెక్యూరిటీ గేట్ల దగ్గర ఒక్కొక్కటి వదిలించుకుంటూ లోపలికి వెళ్ళాలి. కేవలం వేసుకున్న బట్టలు తప్పితే పెన్ను కూడా ఒక సందర్భంలో. అలాంటి అత్యంత సెన్సిటివ్ ప్రాంగణంలోకి విద్యార్థులు, లేకపోతే ఆ ముసుగులో ఉన్న CJP కార్యకర్తలు, ఆ ముసుగు వేసుకున్న డీప్ స్టేట్ కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా లోపలికి ఎంటర్ కావచ్చు. మనం కసబుల్ని వదిలేద్దాం, మసూద్ అజహర్లని వదిలేద్దాం, వీళ్ళని వదిలేద్దాం. ఆవిడ మాట్లాడింది ఒకసారి చూద్దాం. నేనేం మాట్లాడింది ఒకసారి రేణుకా చౌదరి గారు మాట్లాడింది చూద్దాం. पार्लियामेंट चल रही है और बच्चों पर आप टीयर गैस चलाते हैं, ये है सरकार। अंदर हाउस में हमारी व्हाट्सएप जैम कर दिए, गेट बंद कर दिए। क्या सरकार है? पार्लियामेंट बच्चों का हक है, जो संविधान का दिया हुआ अधिकार है इन बच्चों का। ये कौन होते हैं? नालायक लोग, इनको संभालना नहीं आता तो बच्चों पे लाठी भगवा रहे और वो टीयर गैस डलवा रहे। किसानों के साथ ऐसे ही किए, शर्म नहीं? नीट एग्जाम फेल हुआ, मंत्री को लेकर गोद में बिठा के बैठे। मैडम आप टीयर गैस चलाते बच्चों पर। कायर कहूं कहीं के ये सरकार, यूजलेस फेलोज। మాట్లాడుతుంటే రైట్ సైడ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు మొబైల్ చూసుకుంటూ వెళ్తున్నారు. సరే, ఇవన్నీ ఈ విచిత్రాలు. ఇప్పుడు నాకు అర్థంగా దేశవ్యాప్తంగా కనీసం ఒక నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి. ఆంజనేయ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీ టర్న్ వస్తుంది, మళ్ళీ మాట్లాడదు, ఇంకా ఇద్దరు మాట్లాడాలి. ఒక్క నిమిషం ఆగండి, లెట్ మీ కంప్లీట్. ఒక్క నిమిషం ఆగండి సార్, శాంతం సార్, కాస్త హ్యావ్ సమ్ టీ. మీరు ఆగండి, వాళ్ళ మిగిలిన వాళ్ళని మాట్లాడండి. ఆంజనేయ రెడ్డి గారు అందరికీ అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఆవిడ అనేది ఏంటి? విద్యార్థులు పార్లమెంట్లోకి వెళ్ళటం హక్కుట. ఓ పని చేద్దామండి, దేశవ్యాప్తంగా ఎక్స్కర్షన్లు అవి పెట్టేసి ప్రతి రాష్ట్రం నుంచి ఒక 10 లక్షల మంది విద్యార్థుల్ని ప్రతిరోజు పంపించేద్దాం పార్లమెంట్కి. సో చాలా న్యాయబద్ధమైన సహజబద్ధం. వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇంతకుముందు ఇలాంటి ఆందోళనలు జరుగుతున్నప్పుడు వాళ్ళందరినీ లోపలేయాలన్నాడు. ఆ బయటలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇంకో డిస్కషన్ లేద్దాం. మరి అప్పుడు ప్రజాస్వామ్యం కనబడాల రాహుల్ గాంధీ గారికి. జూపిడి గారు ఇప్పుడు మీరు మాట్లాడండి సార్. విద్యారంగంలో సంస్కరణలు జరగాలనే అంశం ఏదైతే వాళ్ళు 100% అడుగుతున్నారు ఆందోళనకారులు, నేను 500% అడుగుతున్నా. 99 ప్రేక్షకులకి, ఆ తర్వాత ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు, ఇంతకు ముందు మాట్లాడినటువంటి వినోద్ గారికి వినపడుతుందా సార్? వినిపిస్తుంది. ఆంజనేయ రెడ్డి గారికి, మిగతా పెద్దలు ఎవరు సార్ పేరు? ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారికి, సార్ వాసుదేవన్ గారు, అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆన్ యూ బికాజ్ యూఆర్ ఎ సీనియర్ మోస్ట్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్. మీ మీద ఎక్కువ గౌరవంతో నేను ఈ డిబేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, జనరల్ సెక్రటరీగా పాటు ఈ దేశ పౌరుల్ని కన్నటువంటి ఒక పేరెంట్గా కూడా నేను మాట్లాడుతున్నాను, ఒక తండ్రిగా కూడా నేను ఇక్కడ మీతో మాట్లాడదలుచుకున్నాను. దయచేసి నన్ను ఒక 2 నిమిషాలు ఇంటరప్ట్ చేయకుండా మాట్లాడడానికి కాస్త పర్మిషన్ ఇవ్వమని కూడా మిమ్మల్ని ముందుగా. పర్మిషన్ సార్, మిమ్మల్ని పిలిచిందే మాట్లాడించడానికి, మీరు మాట్లాడాలి.